విడవలూరు మండలంలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ 3 రోజుల పాటు ఎస్ఆర్పీ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించడం జరిగిందని పీడీ గంగాభవాని తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఎనర్జీస్ ద్వారా 5,46,00,000 పనులు నిర్వహించామని అన్నారు. మండలంలో ఎక్కువగా డెల్టా ప్రాంతం కావడంతో కాలువ పనులు ఎక్కువగా జరిగాయన్నారు. అదేవిధంగా జాబ్ కార్డ్స్ మస్టర్లపై క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. వీటిలో 10,000 రూపాయలు రికవరీకి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎన్ఆర్జీఎస్ స్థానంలో వికసిత భారత్ జీరామ్జీ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని, దీనిపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించేందుకు 5వ తేదీన గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దీనిని ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కేటగిరీ వారీగా పనుల వివరాలు, 4వ అంశం వర్క్ ఐడి వారీగా పనుల వివరాలు మేడం 19వ పేజీ వరకు. 5వ అంశం జాబ్ కార్డుల వివరాలు మేడం. 6వ అంశం కేటగిరీ వారీగా జాబ్ కార్డులు. 14 వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. టైం ఉంది కదా గ్రామ సభకి, ఉండవే 1-2 వర్క్లు జరుగుతాయి. ప్లస్ నాకు ఈ మండలాలన్నీ గొడవలు అన్నీ కూడా ఎక్కువ ఛానల్స్ చేయాలి, పేపర్లో కూడా వస్తుంది, చేయలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారని వస్తూ ఉంటాయి. మస్టర్ ముగిసిన తర్వాత హాజరు వేయడం జరిగింది మేడం. రమణ అయిపోయిన తర్వాత చేస్తామండి. కోస్టల్ మండల్స్ లో మరి ఈ పని కూడా చేయకపోతే ఎట్లా? సౌకర్యాల్లో నీరు ప్రథమ చికిత్స కల్పిస్తున్నారు మేడం. నీడ కల్పించడం తర్వాత చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.